క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. మనం చేరుకోబోయే గమ్యం అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. రవి అస్తమించని సామ్రాజ్య అధిపతి, ప్రపంచాన్ని జయించిన వీరుడు అలెగ్జాండర్ ద గ్రేట్. తండ్రిని మించిన కొడుకు, గురువును మించిన శిష్యుడు. క్రీస్తు పూర్వం 4వ శతాబ్ద కాలంలో కేవలం 12 సంవత్సరాలలో ప్రపంచాన్నంతా జయించి రాజ్యాల సరిహద్దులను, ప్రపంచ పటాన్నే మార్చేసిన గ్రీకు చక్రవర్తి రాజు అవడానికి కూడా అర్హత లేని వయసులో ప్రపంచమనే మహా సామ్రాజ్యానికి ఏకఛత్రాధిపతి అయ్యాడు. 32వ ఏట మరణించినప్పటికీ జీవితకాలంలో చేయగలిగినంత, సాధించగలిగినంత సాధించాడు. అతడు మరణించక ముందు 3 షరతులను తన తోటి వారితో వివరించాడు. నాకు వైద్యం చేసిన వైద్యులే నా శవపేటికను మోయాలి, నా అంతిమ యాత్రలో నా శవపేటికపై నా సంపదనంతా విసిరేయాలి. 3వది, నా శవపేటికకు 2 వైపులా రంధ్రాలు చేసి నా ఖాళీ చేతులు మాత్రం బయటకు పెట్టాలి. మనం ఎంత సంపాదించినా ఒకనాడు మట్టిలో కలిసిపోతామో, సంపాదించిన ఏ ఒక్క రూపాయి కూడా తీసుకెళ్లలేము. ఈ మాటలు వాస్తవమే కదా. పుస్తకాల్లో చదువుకున్న అలెగ్జాండర్ మనకు పాఠాన్ని నేర్పించాడు. ఖాళీ చేతులతో ఈ లోకానికి వస్తాము, ఖాళీ చేతులతో ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతాము. ఇది జీవిత సత్యం. ఖాళీ చేతులతో ఈ లోకంలో పుట్టి ఖాళీ చేతులతో ఈ లోకాన్ని వదిలేలోపు మనం కొంత సంపాదించాలి. అది ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, డబ్బు లేదా హోదా అసలే కాదు. మనం సంపాదించుకోవాల్సింది, పొందుకోవాల్సింది ఒక్కటే, అది రక్షణ. అవును, మన జీవిత సత్యం ఖాళీ చేతులతో ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతాము అని నేర్పిస్తుందేమో కానీ రక్షణ మన జీవిత గమ్యానికి మార్గాన్ని చూపిస్తుంది. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం అన్ని సాధించాలి. మంచి చదువు, ఉద్యోగం, మంచి సంపాదన, వాటితో పాటు మంచి పేరు కూడా. పరలోకమే నా గమ్యం అనుకుంటే ఈ లోకంలో పుట్టడమెందుకు? దేవుడు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి రావాలి ఎందుకు? ప్రియ స్నేహితుడా, మన నడవడి, ఆలోచనలు, మంచితనం, కష్టం, శ్రమ, ఓర్పు, విశ్వాసం ఇవన్నీ రక్షణకు నిదర్శనం. భూమి మీద ఉన్న కాలమంతా వర్ధిల్లాలి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఈ మార్గమే మనం చేరుకుపోయే గమ్యానికి మనల్ని చేరుస్తుంది. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు కాబట్టే మనం ఈ రోజు సజీవుల లెక్కలో ఉన్నాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 15 నుంచి 16 వచనంలో ఈ మాటలు వ్రాయబడున్నాయి. అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.